కెన్ యూ ట్రస్ట్ గాడ్ బియాండ్ యువర్ ఫీలింగ్స్, యువర్ రెప్యుటేషన్? మీ గుర్తింపు, మీ పేరు మన పక్కనున్నలో కాదు. నా దేవుడు నాకు ముఖ్యం. నా దేవుడిని నేను అతి ఆసక్తితో సేవిస్తాను. చుట్టూన వాళ్ళు అందరూ అన్నారంట, గమ్మునుండు, నోరు మూసుకో. ఈరోజు చూడండి, అడుగు తినే వాళ్ళని, గుడ్డి వారిని, లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్ని చూసినప్పుడు ఒకలాంటి చనువు మనకు వచ్చేస్తుంది కదా, ఒకలాంటి తక్కువగా మనం చూస్తాం వారిని. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆమెన్. ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడండి. మనుషులు మనుషులు ఏం చూస్తారంట? పై రూపాన్ని చూస్తాడంట. కానీ దేవుడు అంతరింద్రియాల్ని ఎరిగిన దేవుడు. ఈరోజు మన దేవుడు అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. ఆ మనిషిని అందరూ అడ్డగించారంట. నోరు మూసుకో, కించపరుచుంటారు. వై యూ షౌటింగ్, డోంట్ బాదర్ హిమ్, క్వైట్గా ఉండు. ఈరోజు అపాది కూడా మన చెవులో క్వైట్గా ఉండు, అరవకు, మెల్లగా మాట్లాడు, అరవకు, చెప్పకు, స్తుతించు అని అంటే అలాగ వస్తుంది నోట్లు. దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. ఆవలింత వస్తుంది మధ్యలో కదా. రాగానే నిలకడగా, రిజిడ్గా దేవుని సన్నిధిలో నిలబడుతూ స్తుతించమంటున్నారు. స్తుతించని అయిపోయింది కాదండి. అపాది మీ నోటిని మూయిస్తున్నాడేమో, కానీ ఆ దావీదు కుమారుడా అని పిలిచిన గుడ్డి భర్తమయ్య ఏం చేస్తాడు తెలుసు? ఎవరైతే ఆపు అని అంటున్నారో ఇంకా బిగ్గరగా స్తుతించాడంట. ఇంకా బిగ్గరగా దావీదు కుమారుడా కరుణించు అని వేడుకున్నాడంట. ఈరోజు మీ మనసు చెప్తుందేమో ఆపు అని, మీ చుట్టూన వారు అంటున్నారేమో ఆపు అని, కానీ నేను ఇంకా స్తుతిస్తాను అన్నవారు ఉన్నట్లయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంకా బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా అండి?